హాయ్ వ్యూవర్స్, బెండకాయ చారుకి కావాల్సిన పదార్థాలు: పావు కిలో బెండకాయ, 3 టమాటాలు, పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు, 7 పచ్చిమిర్చి, ఒక పెద్ద ఎల్లిపాయ, ఒక చిన్న ఉల్లిపాయ, కొద్దిగా కరివేపాకు, మెంతులు పొడి 1/2 స్పూను, శనగపిండి 2 స్పూను, కొద్దిగా కరివేపాకు, కొత్తిమీర, కొద్దిగా మెంతాకు. ఒక ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసి మనం కట్ చేసిన బెండకాయలు లైట్గా ఫ్రై చేసుకోవాలి. సో ఇలాగ నేను కట్ చేశాను, కొద్దిగా పెద్దగా హాఫ్గా. ఇట్లుంటే బెండకాయలు అంటే మెత్తగా అటు ఇటు కట్ కావు. సో కొద్దిగా అవి వేగినాక కొద్దిగా సాల్ట్ వేసి దాన్ని ఫ్రై చేశాను. ఫ్రై చేసి దీన్ని పక్కకి పెట్టేసుకోవాలా. ఈ ఫ్రై అవుతూనే మనం పక్కకి ఇంకొక ప్యాన్ తీసుకొని, వెజల్ తీసుకొని, దీంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని, పోపు గింజలు వేసుకొని, తర్వాత కొన్ని శనగపప్పు, కొన్ని మినపప్పు కొన్ని వేసుకొని, 2 ఎండి మిరపకాయలు వేసేసి పోపు వేసుకున్నాక మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చీలు, ఆనియన్స్, కరివేపాకు అన్నీ మనము దాంట్లో వేసేసి లైట్గా ఫ్రై చేసుకుందాము. ఫ్రై అయినాక కొద్దిగా మెంతాకు వేసాను. మెంతాకు చాలా మంచిదండి, సలవ మనకి. మెంతాకు అంతా కొద్దిగా ఆ పచ్చివాసన అంతా పోయేదాకా వేంపాను. నేను పెట్టుకున్న ఆ ఎల్లిపాయను కూడా క్రష్ చేసి మళ్ళీ దీంట్లో వేసేస్తున్నాను. వేసి దాన్ని పచ్చివాసన పోయేంత వరకు కొద్దిగా పసుపు వేసి మనం మిక్స్ చేసుకోవాలి. కొద్దిగా మూతేసి పెట్టినాక కొద్దిగా అంతా వేగినాక మళ్ళీ మనము టమాటాలు వేసుకోవచ్చు. సో కొద్దిగా వేగిందండి. ఇప్పుడు నేను టమాటాలు మధ్యలో వేస్తున్నాను. వేసి కొద్దిగా సాల్ట్ వేసి మనం మూత పెట్టినాక టమాటాలన్నీ సాఫ్ట్గా అయిపోతాయి. చూడండి, కుక్ అయిపోయినాయి. కుక్ అయినాక కొద్దిగా మధ్యలో స్మాష్ చేసి కొద్దిగా సాల్ట్ వేస్తే అంత మెత్తగా అయిపోతుంది టమాటోస్ అన్నీ. సో చూడండి, కుక్ అయిపోయింది. కొద్దిగా సాల్ట్ వేసాను. సాల్ట్ వేస్తే ఇంకా కొద్దిగా సాఫ్ట్గా కొంచెం మిరియాల పొడి వేసాను. కొంచెం ఘాటుగా ఉండాలి కాబట్టి కొద్దిగా 1/2 స్పూన్ మిరియాల పొడి వేసాను. ఇదంతా లైట్గా కుక్ అయిపోయినాక, ఇది కొద్దిగా కుక్ అయినాక మనము ఫ్రై చేసుకున్న బెండకాయలన్నీ దీంట్లో వేసి ఒకసారి లైట్గా కుక్ చేసుకుందామండి. సో వేసాను. వేసి లైట్గా తిప్పి కొద్దిగా దాన్ని మూత పెట్టినాక కొంచెము ఆ మసాలా అంతా బెండకాయలకి అంటి కొద్దిగా బెండకాయలు ఆ మసాలాలు అంటే కొంచెం టేస్ట్ వస్తుంది. ఒక 1 మినిట్ దాన్ని కుక్ చేశాను. మళ్ళీ నేను నానేసిన చింతపండు ఆ వాటర్ అంతా తీసి నేను దీంట్లో పోసేస్తున్నానండి. ఇవి పోసినాక మనకి పులుపుకి తగ్గట్టు కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు. అది మీ టేస్ట్ బట్టి. ఇంకా పుల్లగా ఉండాలా అని మీరు ఇంకా వాటర్ యాడ్ చేసుకుంటే యాడ్ చేసుకోవచ్చు. కొంచెము అది బాయిల్ అయినాక చివరికి కొద్దిగా నేను శనగపిండిలో కొద్దిగా వాటర్ వేసి ఆ ఉండలు లేకుండా మిక్స్ చేసుకోవాలండి. మిక్స్ చేసి ఆ ఉండలు ఏది లేకుండా మిక్స్ చేసినాక ఇది కొంచెం బాయిలింగ్ వచ్చినప్పుడు ఆ మిక్స్ చేసిన శనగపిండి దాంట్లో వేసి యాడ్ చేసి కొద్దిగా మిక్స్ చేసేయండి. మిక్స్ చేసినాక మనకి కొంచెం పల్స్గా లేకుండా చారు కొద్దిగా థిక్ ఉంటుంది, తినడానికి కూడా టేస్ట్ ఉంటుంది. ఇంకా మీకు తగినంత సాల్ట్ యాడ్ చేసుకోవచ్చు. 2 స్పూన్స్ యాడ్ చేసిన, ఇంతకుముందు నేను యాడ్ చేసిన కాబట్టి కొద్దిగా 2 స్పూన్స్ యాడ్ చేశాను. ఈ చివరిగా కొంచెం మెంత పొడి వేసానండి, ఒక 1/2 స్పూను. ఇక అంతా బాయిల్ అయినాక కొత్తిమీర వేసి గార్నిష్ చేశాను. ఇక కొద్దిగా పైన అది ఇంత పొంగు వచ్చే వరకు ఆఫ్ చేసేస్తే చాలు. ఇక రుచికరమైన బెండకాయ చారు రెడీ అయిందండి. మీరు చేసి టేస్ట్ చేయండి.
ఇది ఫ్రై చేసి నేను చేశాను కాబట్టి ఇది డిఫరెంట్గా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.